గవర్నమెంట్ పనితీరు చాలా బాగుందండి. అంటే ప్రతిసారి కంటే ఈసారి ఇంకా చాలా బాగున్నదని అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ముగ్గురు ఉండడం వల్ల ఒక నాయకుడు ఉంటేనే ఎంత బాగుంటుందో నారా చంద్రబాబు నాయుడు గారు 1996, 97 ఆ టైంలోనే కొండలు గుట్టలు ఉన్న ప్రాంతాన్ని హైదరాబాద్ని ఒక స్మార్ట్ సిటీగా, ఒక ఐటీ హబ్గా తయారు చేశాడు. అలాంటిది ఇప్పుడు ముగ్గురు నాయకులు కలిసి ఉన్నారంటే దాని పనితీరు ఎలా ఉంటుందో నేను చెప్పవసరం లేదు. ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఈ పనితీరు ఇలాగే కొనసాగుతుందని పవన్ కళ్యాణ్ గారు కూడా, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇంకో 15 సంవత్సరాలు సీఎం అన్నారు. కానీ జనాలు ఏంటన్నారంటే 15 కాదు ఇంకో 30 సంవత్సరాలు ఉన్నా సరే తప్పు లేదు అనే భావనలో ప్రజలు ఉన్నారని నేను కూడా అనుకున్నాను. నాకు కూడా అలాగే అనిపిస్తుంది. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అలాగే రోడ్లు కానీ, వసతులు కానీ ఏ రకంగా ఉన్నాయండి? ఒకప్పుడు ఎక్కువ ఓట్లు ఉన్న దగ్గరే రోడ్లు వేద్దామనే జగన్ భావన ఉండేది. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏంటంటే ఒక ఫారెస్ట్ దగ్గర కూడా రోడ్లు, అంటే ఫారెస్ట్ అంటే కొంచెం అడవులు ఇలా ఉన్న దగ్గర కూడా రోడ్లు వేసి వాళ్ళకు కూడా ఉండాలి. తర్వాత కొంచెం ఏజెన్సీ ప్రాంతాలు ఉంటాయి కదా, అక్కడ కూడా రోడ్లు అవి ఇప్పుడు చాలా బాగున్నాయి. అరకు, పాడారు ప్రతి దగ్గర కూడా ఘాటీ రోడ్లు కూడా చాలా బాగా వేశారు. ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి టైంలో రోడ్లు లేక చిన్న చిన్న యాక్సిడెంట్లు కూడా జరిగి చాలామంది ప్రాణాలు కోల్పోయేవారు. ఇప్పుడు అవి అడ్డుకట్ట వేయడానికి చంద్రబాబు నాయుడు గారు మంచి రోడ్లు కానీ ప్రతిదీ కూడా, అంటే రోడ్లనే కాదు అక్కడ వాల్స్ కానీ, తర్వాత కొండలు ఉన్న ప్రాంతాల్లో వాల్స్ వేసి కిందకి జనాలకి ఇబ్బంది లేకుండా, కింద జనాలకి పై జనాలకి ఇబ్బంది లేకుండా పెద్ద వాల్స్ కూడా వేశారు చాలా ఎక్కువ వ్యయంతో. అంతేకాదు డ్రైనేజీలు కానీ, కాలువలు కానీ కూడా చాలా, అంటే ఇంటింటికి వెళ్ళి అక్కడ స్థానిక నాయకులు ఉంటారు కదా, వాళ్ళని అడిగి తెలుసుకొని అవి కూడా వేసే విధంగా ప్రతిదీ కసరత్తులు మొదలుపెట్టి ప్రతిదీ ఒకటి అలాగ పని చేసుకుంటూ వస్తున్నారు. చంద్రబాబు నాయుడు పనితీరు చూసి గతంలో చూసుకున్నట్టయితే వైసీపీ ప్రభుత్వంకి ఇప్పుడున్న కూటమి ప్రభుత్వంకి తేడా ఏంటి? వైసీపీ ప్రభుత్వానికి టీడీపీ ప్రభుత్వం అంటే నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. ఆయన ఏంటంటే తర్వాత ఎలక్షన్ ఎలా గెలాలని ఆలోచించేవాడు జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు గారు ఆయనకి విజన్ ఉన్నది కదండి, అందువల్ల ఆయన ఎప్పుడు కూడా తర్వాత ఎలక్షన్ కంటే కాకుండా ప్రజలకి నెక్స్ట్ తరాలకి ఏమి ఇవ్వాలి, నెక్స్ట్ తరాలు కూడా మనల్ని చెప్పుకోవాలంటే ఏం చేయాలని ఆలోచిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అందువల్ల ఆయన పనితీరు చాలా బాగుంది. అందులోనే యువతకు కూడా ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఆయన చేస్తున్నారు. చాలా బాగుంది పనితీరు కూడా చాలా. అంటే ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక నాయకుడే కాదు, ఒక ఫ్యామిలీగా కూడా ఆయన చాలా అందరి గురించి దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తున్నాడు. ఒక 15,000 ఇస్తే ఆ ఇయరే ఇది అవుతుంది. అదే ఒక యువతని ఒక ఉద్యోగాలు వచ్చే విధంగా తీర్చిదిద్దితే ప్రతీ నెల కూడా 50,000, 60,000, 70,000 సంపాదించి కుటుంబానికి ఉపాధి కలుగుతుందని నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నారు. ఆయన విజన్ చాలా గొప్పగా ఉంటుందండి. ఆయనకి 73 ఏళ్ళు వచ్చినా సరే 23 ఏళ్ళ వయసులో ఉన్న చురుకుతనం జనాలకి తెలుస్తుంటుంది అన్నమాట. అంటే ఈయన ఇప్పుడు కూడా ఎలాంటివి చేయగలుగుతున్నారా, ఇంత కొండల మీద కూడా ఈయన ఎక్కగలుగుతున్నారా అంటే అక్కడ ఎలా ఉండాలి జనాలకి, అక్కడ ఇబ్బందులు ఏమున్నాయో తెలుసుకోవాలంటే ఆయనే వెళ్ళాలనే తత్వం ఆయనలో కనబడుతుంది, జనాలకు కూడా కనబడుతుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఇక్కడ నుండి ఒక 1/2 కిలోమీటర్ కూడా ఫ్లైట్ ఎక్కే ఆయన, అదే చంద్రబాబు నాయుడు గారు ఎంత దూరం అయినా సరే పాదయాత్ర చూశారు కదండి. ఆయన ఏజ్కి ఆ పాదయాత్రకి అసలు ఏం సంబంధం లేదు. ఆయనతో పాటు నారా లోకేష్ గారు కానీ ఈ పాదయాత్రలు ఇవన్నీ జనాల్లో బాగా విపరీతంగా వెళ్ళాయి. అంటే పాదయాత్ర చేయడం గొప్ప కాదండి, పాదయాత్రలో జరిగిన అక్కడ ఏరియాలో ఉన్న ఇబ్బందులు ఇవన్నీ తెలుసుకొని ఈ అధికారం వచ్చిన తర్వాత చేయడం చాలా గొప్ప అండి. అది టీడీపీ ప్రభుత్వం ప్రతిదీ కూడా ఒకదానికి మించి ఒకదానికి ప్రతిదీ కూడా ఆలోచించి ఒక్కొక్కటి చేస్తుంది. కాబట్టి చాలా బాగుందండి పనితీరు కూడా. అన్న క్యాంటీన్లు కావచ్చు, లేదంటే రోడ్లు కావచ్చు, పేదవాళ్ళు ఏమైతే కోరుకున్నారో ప్రతిదీ కూడా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఇసుక చాలా ఎక్కువ రేటు ఉండేదండి. అసలు పనులు చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడేవారు. ఒక కన్స్ట్రక్షన్ అయితేనే మొత్తం అన్నీ కూడా ప్రతి ఒక్కటి
డెవలప్ అవుతుందండి. ఒక కన్స్ట్రక్షన్ అయింది అనుకోండి, ఇసుక, సిమెంటు, రాళ్ళు, తర్వాత టైల్స్, దాని మీద ఇంటీరియర్స్, తర్వాత మొత్తం అన్నీ ఒకదానికి మించి ఒకటి. అక్కడ అది తయారైంది అనుకోండి, పక్కన షాపులు ఉంటాయి, ఆ షాపుల వాళ్ళకి బిజినెస్ ఉంటుంది. ఆ తర్వాత అలా ఒక్కొక్కటి అలా డెవలప్ అవుతూ వస్తుందండి. ఇవన్నీ నేను చెప్పే అంత కాదు, కానీ ఏదో నేను తెలుసుకొని చెప్పగలుగుతున్నాను. ఇది జనాల్ని అందరూ కూడా బాగున్నదనే చెప్తున్నారండి. నేను కూడా ఒక తెలుగుదేశం అభిమానిగా కాకుండా నార్మల్గా ప్రజల దగ్గరికి వెళ్ళి అడుగుతుంటే ఎలా ఉందండి అంటే చాలా బాగుంది పనితీరు అంటున్నారు. అంటే నాకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి. అంటే ఒక అభిమాని కదండి, అందువల్ల చాలా హ్యాపీగా ఉంది. ఓకే, చాలు.